చేస్తారంటే మనం ఏదైనా చెప్తే ఆ పని నిర్వహించడం అనేటువంటిది వాళ్ళ పని. వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వెళ్ళి వాడిని కొట్టు అంటే ఈ చెయ్యండి వాడిని కొడుతుంది అంతే. ఈ చెయ్యిలో అనేటువంటి దేవతకి ఏమీ సంబంధం లేదు. నువ్వు కొట్టమన్నా కొట్టి నేను కొట్టాను అంతే. దేవతకి ఎక్కడ కూడా ఆ కర్మబంధం అనేటువంటిది అంటుకోదు, మనకే అంటుకుంటుంది. ఎందుకంటే ఈ కొట్టద్దు అని చెయ్యి మనకు చెప్పింది అనుకోండి, మనం కొట్టడం మానేసాం అనుకోండి, లేదా అప్పుడు ఏమవుతుంటే ఆ దేవత ఇన్వాల్వ్ అయినట్టు అవుతుంది మనం చేసేటువంటి పనులలో. దేవతలు మనకి వర్క్ చేస్తుంటాయి కానీ మనం చేసేటువంటి పనులలో ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వాలి. కొట్టు అంటే చేయండి వాడిని కొట్టేస్తుంది అంతే. మరి చేతిలో దేవత ఉందన్నారు కదండి, మరి దేవతలు వాడిని కొట్టేసింది ఏమిటండి? ఆ దేవత తప్పు కదండి అని మీరంటే దేవతకి ఏమీ సంబంధం లేదండి. ఎందుకంటే నిర్ణయం చేసుకున్నది మనం ఏం నిర్ణయం చేస్తే దేవత అది చేస్తుంది అంతే. దేవత మనకి ఏది చెప్తే అది చేయడానికే ఈ దేహంలో వాళ్ళు అందు గురించి వాళ్ళు ఉన్నారు. మీరు కూర్చుని ఒక మంచి సినిమా చూడండి చూస్తుంది, లేదు కూర్చుని ఒక చక్కటి లలిత శాస్త్రం చదువుకుందాం అంటే లలిత శాస్త్రం చదువుతుంది అంతే. కన్నుకి అది చేయాలని ఉంటుంది, ఇది చేయాలని ఉంటుంది. మీరు ఏది చెప్తే అది చేస్తుంది అంతే కన్ను. అంటే కన్నులో ఉండేటువంటి దేవతకి మీరు ఏ పని అప్పచెప్తే ఆ పని చేయడమే చెప్తే, అది కాదు సినిమా మంచిది కాదు, లలిత శాస్త్రం మంచిది అనే మాట మీకు కన్ను చెప్పదు. మీ బాడీలో ఏ దేవత కూడా మీరు చేసేటువంటి వర్క్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఆ విధంగా వాళ్ళని సెట్ చేసి పెట్టేశారు. నిర్ణయం మీరే, ఏది కావాలంటే అది చేసుకోండి అంతే. ఆ రకంగా దేవతలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మంత్రోచ్చారణ అనేటువంటి దానివల్ల ఏమవుతుందంటే ఈ దేవతలు అనేవాళ్ళు వీటిల్లో ఛానలైజ్ అయిపోయి ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే మీలో ఉండేటువంటి దేవతలు, లేదా ఒక చోట మీరు మంత్రం అనేటువంటిది 100 మందిని కూర్చోబెట్టి మీరు పూజ చేశారు అనుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో చేశారు. ఆ మంత్రోచ్చారణ గట్టిగా చదవాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఆ మంత్రములు ఆ వాతావరణం అంతా కూడా ప్రభావితం చేయాలి. ప్రభావితం చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఎనర్జీ అనేటువంటిది వెళ్ళేటప్పటికి మెయిన్గా మనస్సు అనేటువంటి దేవత ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి దేవతలో అక్కడ ఉండేటువంటి వీటిలో మార్పు అనేటువంటిది వస్తుంది. తద్వారా ఈ దేవతలు వాడు ఏది చెప్తే అది కాకుండా వాళ్ళు కొంత ఆగుదామా అనేటువంటి ఐడియా ఇవ్వడం అనేటువంటిది ఇది జరుగుతుంటుంది మనకి. మంత్రమ్స్ which deal with dense physical matter and control the subhuman evolution through certain groups of devas. Subhuman evolution. సో ఈ మంత్రములు అనేటువంటి ఉచ్చరించడం వల్ల ఫిజికల్ మ్యాటర్, సో డీల్ విత్ ఫిజికల్ డెన్స్ ఫిజికల్ మ్యాటర్ అంటే భౌతికమైనటువంటి పదార్థము వాటిని, అండ్ కంట్రోల్ ది సబ్ హ్యూమన్ ఎవల్యూషన్. సో సబ్ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే ఏమిటి? హ్యూమన్ కింగ్డమ్ కన్నా కింద ఉన్నటువంటిది అంటే ఏంటి? యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్లో ఇది సబ్ హ్యూమన్ ఎవల్యూషన్ త్రూ సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ దేవాస్. సో ఇంకా మనకు అర్థం అవ్వాలంటే ఈ చుట్టూతా ఉండకూడనటువంటి ప్రాణుల వలన ఇబ్బందులు ఇవన్నీ కలుగుతున్నాయి కాబట్టి వాటిల్లో కూడా దేవతలు ఉన్నారు అంతే. ప్రతి ప్రాణిలోనూ దేవత ఉంది. సో ఆ దేవతని మీరు ఆగు అంటే ఆ ప్రాణి ఆగిపోతుంది అంతే. మీరు ఎవరితో లింక్ పెట్టుకోవాలి? మెయిన్ ఎక్కడుంది? దేవత. దేవత పనిచేయడం ఆగిపోయింది అనుకోండి, వీటి చేయి చచ్చిపడిపోతుంది, పెరాలిసిస్ వచ్చేస్తుంది వీడికి. దేవత ఈ చేతిలో వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది? వీడి చేయి పెరాలిసిస్ వచ్చేస్తుంది, చేయి కదల్చలేదు వీడు. అదేమిటి? చేతిలో బ్లడ్ సప్లై ఉంది, నెర్వ్ సప్లై ఉంది, మరి చెయ్యి ఎందుకు కదల్చలేకపోతున్నాడంటే ఒకటే అందులో ఉండేటువంటి దేవత వెళ్ళిపోయింది వాడి చేతిలోంచి, అందులో వాడికి పెరాలిసిస్ వచ్చేసింది. సో మెయిన్ ఎవరిది ఉంది అక్కడ? మరి నీ సంకల్పం అంతా నీదైతే మరి కొట్టు, మరి వాడిని కొట్టి ఇప్పుడు కొట్టలేకపోతున్నానంటే ఏంటి వాడు చెయ్యలేకపోయాడు, ఇంకేం కొడతాడు వాడు? అంటే దేవత. సో ఆ దేవతల్ని మీరు మంత్రోచ్చారణ వల్ల ఏం చేస్తారంటే ఆ దేవతలందరూ కూడా ఎవరి పరంగా పనిచేయాలి? ఈ సోలార్ లోగోస్ లేదా ఈ ప్లానెటరీ లోగోస్కి అనుగుణంగా ఇవన్నీ పనిచేయాలి. అప్పుడు డిసీజెస్ అనేటువంటి వైరసెస్, బ్యాక్టీరియాస్ వాటిలో కూడా ఉండేటువంటి దేవత వాటిని మల్టిప్లై అవ్వకుండా, వాటిని డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ కాకుండా ఉండేటట్టుగా ఆ దేవత పనిచేయాలి అంతే. వాటికి కూడా దేనివల్ల డిసీజ్ వస్తుందో ఆ పార్టీ పెరాలిసిస్ వచ్చేటట్టు చేసేయాలి ఆ దేవత. అప్పుడు డిసీజెస్ అనేటువంటి రావు. సో అదంతా ఎవరి చేతుల్లో ఉందంటే దేవతల చేతుల్లో. అందుగురించి మీరు ఎప్పుడైతే మంత్రోచ్చారణ అనేటువంటి చేస్తారో ఈ దేవతలు ఏం చేస్తారంటే వాటి వలన ఆ స్ప్రెడ్ అవడం అనేటువంటిది ఆగిపోతుంది. డిసీజెస్ స్ప్రెడ్ అవడం అనేటువంటిది ఆగిపోవాలంటే వేదము మంత్రోచ్చారణతో ఇవన్నీ జరిగిపోతాయి. అందుగురించి చెప్పారు ఎంత సైంటిఫిక్ ఇదంతా కూడా. వర్డ్స్ స్పెసిఫికల్లీ కనెక్టెడ్
with the human hierarchy and which are very carefully guarded from the knowledge of the man himself. సో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్గా కనెక్టెడ్ విత్ ది హ్యూమన్ హైరార్కీ. అంటే మానవుల్ని నడుపుతూ ఉండేటువంటి వాళ్ళు వేరు, వీళ్ళు కూడా దేవతల్లో గ్రేడ్స్ ఉంటారు. హ్యూమన్ హైరార్కీ అంటే కుమారాస్ వీళ్ళు. సో వాళ్ళని స్టిమ్యులేట్ చేసేటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. వర్డ్స్ కన్సర్నింగ్ ది దేవ ఎవల్యూషన్ which control and bring different groups of devas into the line of the will of the utterer. Into the line of the will of the utterer. అంతే, వీడు ఏది ఉచ్చరిస్తే ఆ దేవతలు ఆ విధంగా చేసేటట్టుగా మంత్రాలు ఉన్నాయండి. ఇంకా చూడండి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే కనుక, అయితే ఏంటి సార్ ఏది ఉచ్చరిస్తే ఏం జరుగుతుందో మీరు చూపించండి సార్ అని అన్నారు అనుకోండి. అదే ఇప్పుడు నేను వేదం చదవడం మొదలుపెట్టాను అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి గోడ కాస్త తలుపు అయిపోవడం, తలుపు ఉన్నది గోడ అయిపోవడం, అంటే అకార్డింగ్ టు విల్ ఆఫ్ ది యాక్టర్ అన్నారు కదా, మరి అదే అవ్వట్లేదు కదండి. అంటే అట్లా ఉండదండి, అదంతా కూడా సీక్రెట్గా పెట్టేశారు. ఎందుకంటే ఎవడికి ఏదనిపిస్తే అదన్నా వాడు ఉచ్చరించేశాడు అనుకోండి, ఏమైపోతుంది, ప్రకృతి అంతా చిన్న భిన్నం అయిపోతుంది. అందుగురించి అంత పవర్స్ ఉన్నాయి, కానీ వాటిని అన్నింటిని కూడా ఇంటర్లాక్ చేసి పెట్టేశారు. అన్నీ కూడా లాకర్స్, సేఫ్ లాకర్స్ ఉన్నాయండి. ఏం లేదండి, ఈ లాకర్ని దీంతో ఓపెన్ చేస్తే అంతే, మొత్తం బ్యాంకులో ఉన్న డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయండి అని అన్నారు అనుకోండి. అయితే ఏంటి సార్ పాస్వర్డ్ ఏంటి చెప్పండి, అది నేను కొట్టేస్తాను. మరి ప్రతి వాడికి తెలిసిపోయేటట్టుగా పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ ఎందుకు అవుతుందండి? ఏం లేదు సార్, మీరు ఇక్కడ 10,000 అని కొట్టి ఇంటూ రమణ అకౌంట్ అని కొడితే వాడికి వెళ్ళిపోతాయండి 10,000 అన్నారు. అబ్బా ఏం చెప్పారు సార్, అయితే నేను కంప్యూటర్లో కొడతాను, నాకు చెప్పండి ఆ పాస్వర్డ్ అని అన్నారు. నీకు తెలిసిపెట్టేది ఇంకా బ్యాంక్ ఎట్లా అండి? ఇంకా మరి బ్యాంక్ మెయింటైన్ చేయాలంటే ఆ సీక్రెట్స్ అన్నీ ఎవడికి పెడితే వాడికి తెలిసిపోతే ఎట్లా? అక్కడ మేనేజర్ కూర్చుని ఎంత కొట్టమంటారు అంటే వాడు 1 lakh కొట్టాడు అనుకోండి, నీ అకౌంట్లో 1 lakh పడిపోతుందండి అని చెప్పాడు అనుకోండి ఎవరికైనా. ఏం చెప్పారండి అంటే అట్లా ఉంటుంది. అది ఎవడి చేతిలో ఉండాలి, వాడి చేతిలో అంత పవర్ ఉంటుంది. వాడు బ్యాంక్ మేనేజర్ కూర్చుని 1 lakh టు సో అండ్ సో అకౌంట్ అంటే వాడి అకౌంట్లో 1 lakh డబ్బులు ఉండిపోతాయి. మరి వీడి అకౌంట్లో ఉన్నటువంటి 1 lakh తీసేయంటే వాడు అకౌంట్ తీసేయచ్చు. డబ్బులు వేయడం తీయడం తోటి పని లేకుండా మేనేజర్కి అంత పవర్ ఉంటుంది. ఎవడి అకౌంట్లో అయినా డబ్బులు వేయచ్చు, ఎవడి అకౌంట్లో అయినా డబ్బులు తీసేయచ్చు, వాడు ఇంత పవర్ ఉంటుంది మరి మేనేజర్కి. అది ఎవరు కూడా ఆ సీక్రెట్స్ వాడికే ఇస్తారండి, మేనేజర్కే ఇస్తారు, అందరికీ ఇవ్వరండి అని చెప్తారు. సో ఆ రకంగా ఎవడైతే ఈ ఎవాల్వ్ అయ్యి మంత్రోచ్చారణ అనేటువంటి చేస్తారో ఆ విధమైనటువంటి వర్క్స్ అనేటువంటి భూమండలం మీద అవుతాయి. అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ది అటరర్ అన్నది devas into the line of the will of the utterer. These are in many ways the most dangerous, and all knowledge of them is withheld from men below the rank of the initiates of the third order. ఇదంతా కూడా విత్హెల్డ్ చేసి పడేశారు, అటువైపు అంతా కూడా షటర్ వేస్తారు. ఏ మంత్రములు ఉచ్చరిస్తే ఏం జరుగుతుందో ఏమీ తెలియదండి మీకు అన్నట్టు అంతే. ఎందుకంటే చాలా సృష్టిలో ఉన్నటువంటి హై ఎనర్జీస్ తోటి డీల్ చేయాల్సింది. అది అందు గురించి చాలా హై ఇనిషియేట్స్ సృష్టిని నడిపేటువంటి వాళ్ళు ఉచ్చరిస్తారు. అది వర్డ్స్ విచ్ ఎఫెక్ట్ ద లైఫ్ సైడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ విచ్ డ్రైవ్ ఇట్ ఇన్ టు ఆర్ అవుట్ ఆఫ్ ఫామ్. సో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటిని ఉచ్చరించడం వల్ల ఏమవుతుందంటే ఎఫెక్ట్ ది లైఫ్ సైడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, అంటే లైఫ్ మేనిఫెస్ట్ అవ్వడం లేదా లైఫ్ విత్డ్రా అవ్వడం, అండ్ విచ్ డ్రైవ్ ఇట్ ఇన్ టు ఆర్ అవుట్ ఆఫ్ ఫార్మ్. ఫారం తీసుకోవాలన్నా, ఎవరైనా జన్మించాలన్నా, లేదా ఎవరైనా చాలా బాధపడుతున్నారు వాళ్ళకి రోగం తగ్గాలన్నా అన్నిటికీ చక్కటి మంత్రాలు. సో అది చెప్తున్నారు. దేర్ ఈస్ ఏ 6th group intimately connected with electrical manifestation. 6th group intimately connected with electrical manifestation, which is beginning to work out in the formula of scientists and students of radioactivity and electrical phenomena. But fortunately for themselves, they remain formulas on paper and are not as yet embodied in sound. సో సినిమా తీయాలనుకోండి, స్టోరీ అంతా రెడీగా ఉంది సార్, కానీ సినిమా తీయబడడం జరగలేదు. అంతా ఉంది కానీ సినిమా తీయబడడం జరగలేదు. అది ఎలాగో ఆ విధంగా ఈ 6th group అనేటువంటిది పనిచేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా ఉంటుంది, కానీ అది మేనిఫెస్ట్ అవ్వకుండా అది అలా ఆపబడి ఉంది అంటున్నారు. విచ్ ఈస్ బిగినింగ్ టు వర్క్ అవుట్ ఆఫ్ ది ఫార్ములా ఆఫ్ సైంటిస్ట్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ రేడియోయాక్టివిటీ అండ్ ఎలక్ట్రికల్ ఫినామినా, బట్ ఫార్చునేట్లీ ఫర్ దెమ్సెల్వ్స్ దే రిమైన్ ఫార్ములాస్.
అన్నీ కూడా ఫార్ములాస్కి అలా అట్టే పెట్టి చూపిస్తారు. అంటే రేడియో యాక్టివిటీ చాలా పవర్ఫుల్ ఉంది కదా, అదంతా కూడా అట్లా. ఇన్ డీలింగ్ వెరీ బ్రీఫ్లీ విత్ ద క్వశ్చన్ ఆఫ్ మంత్రమ్స్, ఇట్ ఈస్ టు బి రికగ్నైజ్ దట్ ది టైమ్ ఈజ్ నాట్ ఎట్ ఫర్ దేర్ జనరల్ పబ్లికేషన్. మీరు అంత ఎవాల్వ్ అవ్వలేదండి. మీరు కూడా బ్యాంక్ మేనేజర్స్ అయితే మీకే ఇచ్చేస్తారు సిస్టమ్స్, మీరు కాంట కొట్టుకోండి, ఏం పర్వాలేదు. వాళ్ళకి ఇవ్వకూడదని కాదు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు నేను కూడా అగ్గిపుల్ల గీస్తాను అంటే వాడంటే మనకి ప్రేమతోటే వాడి చేతిలోంచి అగ్గిపెట్టి లాగేసుకుంటాం, కానీ వాడికి ఇవ్వకూడదని కాదు. ఎప్పుడైతే వాడు ఎవాల్వ్ అవుతాడో అప్పుడు వాడి చేతికి అగ్గిపెట్టి ఇచ్చి బాబు దీపం వెలిగించని చెప్తారు మీరు. వాడు చిన్నగా ఉన్నప్పుడు నా చేతిలో లాగేసుకున్నా అంటే అప్పుడు లాగేసుకోవాలి, ఇప్పుడు ఇవ్వాలి. అది ధర్మం. ఆ విధంగా జీవులు అనేవాళ్ళు ఎవాల్వ్ అయినప్పుడు ప్రకృతి వాడికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇచ్చేస్తుంది. చదువుకో, తీసుకో, బికాస్ నౌ యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ఉచ్చారణ చేయడం వలన కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది లేదా అందరూ ఉద్ధరింపబడతారు. అందుగురించి ఆ మంత్రాస్ అన్ని కూడా నీకు ఓపెన్ సీక్రెట్స్గా నీకు ఇచ్చేసామంటే చెప్పి ఇచ్చేస్తుంది. అది అందు గురించి అనమాట ఇదంతా కూడా. సో మంత్రం ఫార్మ్స్ అది. నో పర్పస్ వుడ్ బి ఇమీడియట్లీ సర్వ్డ్ బై ది ఇంపార్టేషన్ ఆఫ్ మంత్రిక్ ఫార్మ్స్. సో ఇమీడియట్గా ఇప్పుడు నేను వేలం చదివాను, అలా చనిపోయేవాడు లేచి పరిగెడతాడా అంటే అలా ఉండదు సార్ అని చెప్పి అలా నీకు కనబడేటట్టు పెట్టలేదు. సృష్టిలో అన్నీ కూడా లాక్స్ చేసి పెట్టేశారు, అలా నీకు కనబడమంటున్నారు. ఇన్ఎవిటబ్లీ ద టైమ్ విల్ కమ్ వెన్ దే విల్ బి నోన్, బట్ అట్ దిస్ టైమ్ no one would be benefited by the knowledge of them for the following reasons. సో ఇవన్నీ కూడా తెలియబడినా వాళ్ళు ఈ విధంగా వాళ్ళు వాడుకోలేరు, వాడుకోవడానికి కుదరదు. నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్ అకల్ట్ డస్ నాట్ సఫిస్ ఫర్ దేర్ వైజ్ యూటిలైజేషన్. సో ఈ అకల్ట్ థింగ్స్, నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్ అకల్ట్. ఈ అకల్ట్ అంటే వేదము, వాటిలో ఉండేటువంటి విషయాలు ఇవన్నీ మనకు తెలిసిన అది సరిపోదండి అంటారు. నీకు నాలెడ్జ్ ఉన్నంత మాత్రం సరిపోదు. పాస్వర్డ్ కొట్టడం వచ్చండి నాకు కంప్యూటర్లో మీరు చెప్పండి అంటే అది కాదు సార్ అన్నారు. ఆ క్యాపబిలిటీ వేరు. ఏముంది ABCD 1 2 3 5 వస్తే ఎవడైనా పాస్వర్డ్ కొట్టేస్తాడు, అది కాదండి. నువ్వు మేనేజర్ సీట్లో నువ్వు కూర్చునేటువంటి సామర్థ్యం నీకు వచ్చినప్పుడు పాస్వర్డ్స్ వాళ్ళు రాగని సీట్లో కూర్చోగానే నీకు ఇచ్చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీది వాడిది అకౌంట్లో ఉన్నాయనుకోండి, వాడి అకౌంట్లో డబ్బులు లేకపోయినా వీడు పక్క వాళ్ళ అకౌంట్లోంచి వీడు ₹1 వీడు వేసుకోడు. ఆ స్థితి వాడికి వచ్చిన తర్వాత వాడిని మేనేజర్గా ఇస్తారు. అది అక్కడ. The development of the intuition by means of aspiration, endeavor, failure and renewed effort ending in success is of far more profit to the ego than the quick results brought about by the use of sound. చూడండి, ఈ సెంటెన్స్ బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మంత్రం చదివాం, తద్వారా వీడుకున్న కష్టాలని వెళ్ళిపోయి వీడు అంతా సుఖం వచ్చేసింది అనుకోండి, వీడు కటిక దరిద్రుడు అనుకోండి. మనం వేదం చదివాడు, వాడు ఒక మంచి అష్టైశ్వర్యాలు కలిగినటువంటి వాడు వెళ్ళిపోయాడు అనుకోండి. దానివల్ల ఏంటి యూస్? దెర్ ఇస్ నో యూస్. నిజానికి చెప్పాలంటే దానివల్ల యూస్ ఏం లేదు. అంటే మీరు అష్టదరిద్రుడిగా వాడిని అలానే బాధపడమంటారంటే అది కాదు. వాడు నువ్వు వేదోచ్చారణ చేసినందువల్ల ఏమవుతుందంటే అష్టదరిద్రుడుగా ఉన్నటువంటి వాడు అష్టైశ్వర్యుడుగా అవ్వాలంటే ఎటువైపు వెళ్ళాలో వాడి మైండ్ పనిచేస్తుంది. దాన్ని ఇంట్యూషన్ అన్నారు. ఆ ఇంట్యూషన్ వాటిలో మేలు కాంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నేను వేదం చదివితే వాడు నిజంగా అష్టదరిద్రుడుగా ఉన్నవాడు అష్టైశ్వర్యం అయిపోగలడు, అంత పవర్ ఉంది వేదంలో. కానీ ఫుల్ పవర్ అలానే ఇచ్చేశారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? సృష్టిలో ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి దొరకదు. ప్రతివాడు అష్టదరిద్రుడుగా ఉన్నవాడు అందరూ కూడా ఆ మంత్రాలు చదివేసుకుంటే వాడు అందరూ అష్టైశ్వర్యాలు అయిపోతారు. దానివల్ల ఏంటి యూస్ జరిగింది? సృష్టిలో ఏమీ యూస్ జరగలేదు. అష్టదరిద్రుడిగా ఎందుకు ఉంచింది ప్రకృతి వాడిని అంటే వాడు కొంత లెసన్ అవసరం కాబట్టి వాడిని అష్టదరిద్రుడిగా ఉంచింది. వాడిని అష్టైశ్వర్యం కూడా చేయగలదు ప్రకృతి మాత. కనుక దీని నుంచి దానికి వెళ్ళాలి అంటే అదొక పాత ఉంది. ఆ పాత వాడు ట్రావెల్ చేసినప్పుడే వాడి జీవితం అంటే దాని యొక్క రుచి వాడికి తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. లైఫ్ ఈజ్ వెరీ జాయ్ఫుల్, లైఫ్ ఈజ్ వెరీ ఎంజాయింగ్. ప్రతిరోజును కూడా మనం చాలా సంతోషంగా గడపాలి. ప్రతి కష్టాన్ని కూడా మనం దాన్ని కష్టంగా మనం భావించకుండా తద్వారా మనకి ఏం తెలియబడుతుంది అనేటువంటిది తెలుసుకుంటూ మీరు చక్కగా మీరు వెళుతున్నారనుకోండి, చక్కటి లెసన్ మనకు వచ్చేస్తుంది. తద్వారా మనకి కష్టాలు అనే ఏవైతే అనుకుంటున్నామో అన్నీ మనకు తగ్గిపోతుంటాయి. ఎందుకంటే కష్టం అనేటువంటిది ఎందుకు వస్తుంది మనకంటే ఎక్స్పీరియన్స్, అందులో మనకు ఎక్స్పీరియన్స్ రావడానికి అని. అదే ఇక్కడ చెప్తున్నాను, ఎంత పర్ఫెక్ట్గా చెప్పారంటే
సో ఆ విషయం మనం గుర్తుంచుకుని, అయితే మనం వేదం చదవడం వల్ల మరి ఏంటంటే బెనిఫిట్, మనకు వాడు కష్టాలు పడాలంటున్నారు కదంటే, కష్టాలు పడాలి. అష్టదరిద్రుడు కష్టాలు పడతాడు, కానీ అష్టైశ్వర్యంగా అవ్వాలంటే వాడు ఎటు వెళ్ళాలో వాడికి తెలియదు. 4 రోడ్డు జంక్షన్లో వాడు ఉన్నాడండి, వాడు వేదోచ్చారణ చేసుకోవడం వలన కానీ, వేదం వాడు వినడం కానీ చేస్తే కనుక ఆ 4 డైరెక్షన్స్లో ఈస్ట్ వైపు వెళ్ళాలా, వెస్ట్ వెళ్ళాలా, సౌత్ వెళ్ళాలా, నార్త్ వెళ్ళాలా వాడికి తెలియదు. అది వాడికి ఇంట్యూషన్గా వాడు లోపల వేదం పనిచేసి వాడు ఎటు వెళితే వాడు తిరుమల చేరతాడో ఆ దారి పెడతాడు. అప్పుడు తిరుమల చేరతాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అది కావాల్సినటువంటిది మనకి. అదే వేదాచారణ జరగలేదనుకోండి, వాడు ఎటు పడితే పోతుంటాడు, ఎటు పడితే చేస్తుంటాడు. వాడు డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇది దొక్కదు. ఆ విధంగా వాడి జీవితం వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది, కానీ వాడు సిద్ధి పొందడం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే వేదోచ్చారణ వాడికి లింక్ దొరుకుతుందో వాడు వెళ్ళాల్సినటువంటి రూట్ దొరికిపోతుంది. ఆ రూట్ చేరడమే ఉంటుంది అంతే వాడికి. ఇక వేరే ఈ రూట్ చేరే లోపల వాడు కొన్ని కష్టాలు పడతాడు అంతే. దాంతో వాడు హీ విల్ రీచ్ ది డెస్టినేషన్. అది. సో ద వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద మ్యానిపులేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇట్స్ బెండింగ్ ఇన్ టు ఫార్మ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఎవల్యూషన్. సో మ్యాటర్ని అంటే మూల ప్రకృతి, బంగారం మొత్తం, దాని నుంచి ఫారం బిల్డింగ్ అనేటువంటి దానికి దీన్ని వాడతారు. Until the inner faculty of clairvoyance is somewhat developed, this knowledge of mantras remains practically useless and maybe even a menace, waste. ఏంటంటున్నారు, ఒక క్లేర్వాయన్స్ డెవలప్ అవుతుంది. Until the inner faculty of clairvoyance is somewhat developed. క్లేర్వాయన్స్ చాలా పవిత్రమైనటువంటి పదం. క్లేర్వాయన్స్ అంటే ఏంటంటే ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండటం అని అర్థం. వీడికి ఏం చేస్తే వీడికి ఉద్యోగం వస్తుంది అనేటువంటిది కాదు, ఏం చేస్తే వీడి జీవితంలో బాగుపడతాడు అనేటువంటిది మాత్రం కలిగి ఉండాలి అంతే. అంతే, దాన్ని క్లేర్వాయన్స్ అంటారు. జరగబోయేది తెలుస్తుంది అనేటువంటిది కాదు. దాన్ని క్లేర్వాయన్స్ అంటే ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండటం. చక్కగా వీడికి ఇప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే వీడు ఏం చేస్తే వీడు బాగుపడతాడు అనేటువంటిది కాస్త మనకి కలగాలి. మనకు కలగాలంటే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటే ఎదురుగుండా వచ్చినటువంటి వాడు వీడికి ఏం చెబితే వీడు జీవితం బాగుంటుంది, ఏం చేస్తే వాడు బాగుపడతాడు అనేటువంటి దృష్టి, అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడికి వేద మంత్రాలు ఇచ్చారనుకోండి, ఇంకా అది పద్ధతి. అంటే తాపి మేస్త్రికి సిమెంట్ మాలంతా కల్పించినప్పుడు వాడు మంచిగా బిల్డింగ్ కట్టేస్తాడు. అది ఇక్కడ క్లేర్వాయన్స్ అనేటువంటిది మీరు డెవలప్ చేసుకోండి అంటున్నారు వాళ్ళు. అలా డెవలప్ చేసుకున్నటువంటి వాడు వేద మంత్రాలు పట్టుకుంటే హీ కెన్ డూ వండర్స్. ఈ somewhat developed, this knowledge of mantrams remain practically useless and maybe even a menace. అది లేకపోతే ఏమవుతుందంటే, నేను పూజ చేయిస్తాను నువ్వు నాకు డబ్బులు ఎంత ఇస్తావు అని అడగడానికి పనికొస్తుంది వేదం. అంతమించి ఇంకెందుకు పనికిరాదు. ఆ వేదం వల్ల నిజంగా సత్యనారాయణ స్వామి పూజ చేయించుకుంటే నిజంగా మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోతాయి అది అని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఏమంటే, నాకు మీరు మాట్లాడినంత కాదండి, ఇంకో అరగంట లేట్ అయిందని మీరు ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అది అని వీడు తగులాడతాడు. కానీ మరి ఇంత సత్యనారాయణ స్వామి కథల్లో మరి నువ్వు చెప్పే కుదరన్నాయినా మరి అది గుర్తున్నటువంటి వాడు ఇలా మాట్లాడే అంటే కథపాటి కథ, అది డ్యూటీ, అందుగురించి టకటకటగా చెప్పేస్తాడు అద్భుతంగా. అదిగో అన్నాడు, అదిగో సత్యనారాయణ స్వామి, ఇదిగో కథ, ఇది అన్నీ చెప్పేస్తాడండి మీకు బ్రహ్మాండంగా. కథ అంతా ఎంత అద్భుతంగా చేయించారండి పూజ, ఇదంతా అన్న తర్వాత నువ్వు డబ్బులేనా అలాంటి దాన్ని అమ్ముకోవడానికి పనికొస్తుంది. కానీ వేదం యొక్క విలువ తెలిసినటువంటి ఎవడంటే క్లేర్వాయన్స్ కలిగినటువంటి వాడికి వేదం ఇస్తే, వాడు కూర్చొని సత్యనారాయణ స్వామి పూజ చేయిస్తే నిజంగా ఎవడోడికి ఏ కష్టాలనే వాళ్ళందరికీ అలా తీరిపోతాయి అంతే. అంటే వాడు ఉచ్చారణ వాడు ఎవడు చేస్తున్నాడో దాన్ని బట్టి కూడా ఉంటుంది. పిలిపించుకునేవాడు చక్కగా వాడు సంతోషంగా అన్ని వాడితో వాడు అలా చేయించారు వాడు పూజ కూడా. వాడి దృష్టి ఒకదాని మీద ఉండి వాడు ఇంకో దాని మీద దృష్టి పెడితే అది ఎంతవరకు అవుతుంది. ఇప్పుడు బండి నడుపుతున్నప్పుడు దృష్టి ఎదురుకుండా ఉండే దాని మీద ఉండాలి, కానీ వెనక్కి చూస్తూ ముందుకు నడిపాడు అనుకోండి ఏమవుతుంది, యాక్సిడెంట్. అలాగే వాడు పూజ చేయించేవాడు కూడా వాడు ఎలా ఉండాలి, నేను ఇక్కడ వీళ్ళింట్లో వచ్చి నేను పూజ చేయించుతున్నానంటే వీళ్ళకి సర్వ శుభములు కలుగ్గాక, ఆ విధంగా నా పూజ ఉండాలి అన్నట్టుగా. ఇప్పుడు కూర్చోటప్పుడు పూజ చేయించమనండి, వాడి చేత మీరే ఉచితంగా చేయించుకోరు.